వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఊపిరి ఆడని కౌగిలింత. ఉదయం 5:30 గంటలకు. అది ఒక మారుమూల గుడి. ఎవరూ పెద్దగా జనాలు కూడా లేరు అక్కడ. పురాతన కాలపు గుడి అని కూడా చెప్పచ్చు. అందువల్లే అక్కడికి పెద్దగా ఎవరూ రారు. అక్కడ ఏ హడావిడి లేకుండా చుట్టూరా మాత్రం ఒక పది మంది దున్నపోతులను పెట్టుకొని ఒకడు, రే వాడు వస్తే చంపేయండి, ఎవరు ఏం ఆలోచించకండి, అయినా నాకు తెలిసినంత వరకు ఎవరూ రారనే అనుకుంటున్నా, కానీ ఎందుకో రాత్రి నుంచి నా ఎడమ కన్ను అదురుతూ ఉంది, ఏదైనా అపశకునం జరుగుతుందేమో అని అతడు చెప్తూ ఉంటే వాళ్ళలో ఒకడు కిళ్ళి నములుతూ ఉంటే ఒకడు దిక్కులు చూస్తూ ఉన్నాడు. వాళ్ళను గమనించిన వాడు, ఇలాంటి వెధవల్ని పెట్టుకొని ఈ రాగిని పని చేయాలి అని అంటుంది. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి ఈ వెధవలు పారిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటో అని అతడు అనుకుంటూ ఉంటే అప్పుడే అతడు వెనక వచ్చిన రాగిని, ఎరా సుబ్బు, ఇక్కడ వీళ్ళను అన్ని పనులు చూసుకోమంటే వీళ్ళతో కలిసి మాటలు చెప్తున్నావా నువ్వు అని రాగిని అరిచేసరికి ఆ సుబ్బడు భయపడి, ఏం లేదమ్మా, వీళ్ళకు అదే ఆ అమ్మాయి మొగుడు వస్తాడేమో అనే భయంతో ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను వీళ్ళను అని సుబ్బడు చెప్తుంటే రాగిని పొగరుగా, రే పిచ్చి విధవా, వీడు దాన్ని మోజు తీరా అనుభవించాడు, అందుకే ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం లేదు అనే కదా అది ఇలా ఊరికి వచ్చేసింది. మనకిప్పుడున్న ప్రాబ్లమ్స్లో దీన్ని వీడికిచ్చి పెళ్లి చేయడం వల్ల వచ్చే డబ్బు చాలా అవసరం, అందుకే బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తున్నా, పోలీసులకైతే మేనేజ్ చెయ్యొచ్చు డబ్బులిచ్చి అని రాగిని ఆ మాట మాట్లాడి, నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి ఆ పెళ్లి కొడుకుని తీసుకొనిరా అని చెప్పింది రాగిని వెకిలిగా నవ్వుతూ. రాగిని గుడిలోనే ఉన్న ఒక స్టోర్ రూమ్ లాంటి గదిలోకి వెళ్ళి అక్కడ రూమ్లో బంధించి కాళ్ళకు చేతులకు తాళ్ళతో కట్టేసి నోటికి పాపం ప్లాస్టర్ వేసి ఉన్నా ఆమెను చూడగానే, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చచ్చిన నీ అమ్మా నాన్నకు ఇప్పటికి కూడా ఆత్మశాంతిగా ఉండదేమోనే, మీ అమ్మా నాన్న ఏడవటం చూడాలి అని అనుకున్నానే, కానీ నువ్వు ఏడవటం చూసి అదైనా నాకు సంతోషంగానే ఉంది అని అనుకుంటూ ఆ అమ్మాయిని లాక్కెళ్ళినట్టే తను రాను అని గింజుకుంటూ ఉన్న జుట్టు పట్టుకుని లాక్కెళ్ళింది. అలా వెళుతున్నప్పుడు ఆమె, ప్లీజ్ ప్లీజ్ పిన్ని, నేను కడుపుతో ఉన్నా, నా బిడ్డకి ఏదైనా అవుతుంది, ప్లీజ్ నన్ను వదిలే, నాకు నాకు అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తి కూడా ఏది వద్దు, నేను వెళ్ళిపోతాను, కనీసం ఈ జన్మలో నేను బ్రతుకున్నాను అని కూడా ఆచూకీ కూడా ఎవ్వరికూ తెలియనివ్వను అని ఆమె ప్రాధేయపడుతున్నా కనికరించకుండా, ఓహో అయితే కడుపు వచ్చిందనమాట, పర్లేదు, బాగానే కులికావు కదా వాడితో అని అంటూ ఆ అమ్మాయిని నానా మాటలు ఆవిడ అనడం మొదలుపెట్టింది. రాగిని ఆ అమ్మాయి కంట్లో కన్నీళ్ళు వస్తూ, భగవంతుడి వైపు చూస్తూ, నా ఈ బిడ్డ ఈ లోకంలోకి రాకముందే తన తల్లికి ఉన్న కష్టాలలో భాగం వాడికి కూడా పంచుతున్నావా అని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంది. ఆ అమ్మాయి అంతగా ఏడుస్తున్నా కూడా వినిపించుకోకుండా ఆ అమ్మాయిని లాక్కెళ్ళి పీటల మీద తోసింది కూర్చోమన్నట్టు. అప్పుడే ఒక 50 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి, తెల్లటి జుట్టు, చూడటానికి వికారంగా, మెడలో బంగారు గొలుసులు, ఏదో గేదె మెడలో వేసినట్టు ఇంత బాణ పొట్ట వేసుకొని ఆ అమ్మాయి దగ్గరికి కోరిక నిండిన కళ్ళతో చూస్తున్నాడు ఆ అమ్మాయి వైపు. అతడు చూస్తున్న వెక్కిలి చూపులకు పాపం ఆ అమ్మాయికి ఆ క్షణమే తనని తాను చచ్చిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. అలా అలా ఉంటే మనసులో, ఎక్కడున్నారండి, మీ మీద కోపంతో అయితే వచ్చేసాను, కానీ ఇక్కడ నా జీవితం నాశనం అయిపోతుంది, మీరు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ టైంలో మీరు నా పక్కన ఉండేవారు కదా, ఇప్పుడేమైపోయారు అని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే, పంతులు గారు, ఆ అమ్మాయి
బాధ చూసి ఆ అమ్మాయిని తప్పించాలి అని ఉన్నా కూడా రాగిణి గురించి ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి ఆయనకు కూడా గొంతు మీద కత్తి పెట్టి ఊళ్ళో ఎవరికైనా చెప్తే చంపేస్తాను అని చెప్పి పెళ్లి జరిపిస్తుంది. అక్కడ ఉన్న 10 మంది దున్నపోతులు గుడి చుట్టూ కాపలా కాస్తూ ఉన్నారు. పంతులు గారు మంత్రాలు చదివి అక్కడికి ఆయన ఆలస్యం చేస్తూనే ఉన్నారు. అది అర్థమైన రాగిణి, ఒరి పంతులు, నువ్వెలాగూ మంత్రాలు చదువుతూనే ఉంటావు అని అర్థమైంది. దాంతో రాగిణి, కామేశం ఆ తాళి తీసుకొని కట్టు అని పెళ్లి కొడుకు చెప్పింది. రాగిణి పేరుకు తగ్గట్టే కామేశం ఉత్త కామందుడు. వాడికి ఇప్పటికే 5 పెళ్ళిళ్ళు అయ్యాయి. 5గురిని చంపేశాడు. వాడి భార్యలను. వీడి తాతలు సంపాదించిన డబ్బు ఉండటం వల్ల దాన్ని బయటికి రానివ్వకుండా పోలీసులకు డబ్బులు ఇస్తూ మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా రాగిణి అలాగే వాడికి సీతు అందాన్ని ఎరగా వేసి వాడి దగ్గర ఉన్న డబ్బుని తీసుకుంటూ పైగా ఇటు సీతు వాళ్ళ అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులను కూడా లాక్కొని ఆ అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడు. పెళ్లి చేస్తే వాడు తీసుకెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు ఈ ఆస్తిని ఒకటే అనుభవించొచ్చు అనే దుష్టబుద్ధితో ఇంతకు భరతెక్కించింది రాగిణి. ఆమె ఇక తన జీవితం పూర్తిగా ముగిసిపోతుంది అని అనుకున్న అదే సమయానికి తన గుండె చప్పుడు వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. ఆ క్షణం ఆమెకు అర్థమయ్యింది, తన రాముడు తన్ని వెతుక్కుంటూ తన కోసం వచ్చాడు అని, తన కన్నీళ్లు వృధాగా పోలేదు అని. వెంటనే తన మనసు ఏ వైపు అయితే చూపించిందో ఆ వైపుగా చూసింది ఆమె. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తున్నప్పుడు అతడు ఎంట్రన్స్ నుంచి బ్లాక్ సూట్లో రాయల్గా నడుచుకుంటూ లోపలికి వస్తున్నాడు. అతడి వెనక ఎవరూ లేరు, అతడు మాత్రమే వస్తూ ఉన్నాడు. జూలు విదిల్చి వస్తున్న సింహంలా తన భర్త అనిపిస్తూ ఉంటే ఆమె మొహంలో ఒక గర్వపు నవ్వు వచ్చి చేరింది. సీతు అతడి వైపు చూసి కన్నీళ్లతో ఏమండి అని వెక్కిళ్ళు వస్తున్న గొంతుతో పిలిచేసరికి అతడి గుండె మెలిపెట్టేసింది. అతడి అడుగులు ఆమె వైపు వేగంగా పడటం స్టార్ట్ అయ్యాయి. ఆమెను పట్టుకొని ఉన్న రాగిణి అలా షాక్లో బిగుసుకుపోయి ఉంటే రాగిణిని ఓపిక తెచ్చుకొని పక్కకు నెట్టేసింది సీతు. వెంటనే రాగిణి పక్కకు పడిపోయింది. వెంటనే అతడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఆమె పీటల మీద నుంచి లేచి అతని వైపు పరిగెత్తపోయింది. కానీ ఆ పెళ్ళికొడుకు కామేశం ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసి ఆమెను జుట్టు పట్టుకుంటూ, ఎక్కడికి వెళ్ళేది? ఎన్ని రోజులు వాడితోనే కదా కులికావు, ఇప్పుడు నాతో పక్క పంచుకో, నీకు కావాల్సినంత సుఖాన్ని నేను కూడా ఇస్తాను, కావాల్సినంత బంగారిస్తాను, డబ్బిస్తాను, నాకు మాత్రం నీ శరీరాన్ని ఇవ్వు అని వాడు వికృతంగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరి మాట అతడి నోటి నుంచి వస్తున్నప్పుడు అతడు నేలపై ఉరిగాడు. ఆమె భర్త కొట్టిన దెబ్బకు సీతును వాడు జుట్టు పట్టుకున్న ఆ మరుక్షణం ఆమె భర్త కామేశం దగ్గరగా వచ్చేసి ఆ కామేశాన్ని తన్నేసి సీతుని తన గుండెలకు ఆనించుకొని ఆమె నుదురుపై ముద్దు పెట్టాడు. అలాగే ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఆమె పడుతున్న టెన్షన్ని, అతడు అంతసేపు ఆమె కోసం టెన్షన్ పడడం అన్నీ గుర్తుకు వచ్చి ఆమె చుట్టూ ఉన్న అతని చేతుల్ని ఇంకా గట్టిగా బిగించి హక్ చేసుకున్నాడు ఆమెని. ఇక ఆ రాగిణి పైకి లేచి చుట్టూ ఉన్న తన మనుషుల్ని పిలుద్దామని రేయ్ అని కేక వేసింది. కానీ వాళ్ళు పలకకపోయేసరికి తొంగి చూసింది. అక్కడ అందరూ ఆ అమ్మాయి భర్త అయిన గగన్ మనుషులు వాళ్ళని తుక్కుగా కొడుతూ ఉన్నారు. రాగిణి అది చూసి కొంచెం భయపడి, వీళ్ళు ఎవర్రా బాబు, కనీసం కొడుతున్నా సౌండ్ కూడా రాకుండా ఇలా ఎలా కొడుతున్నారు, ఇంత రాక్షసంగా కొడుతున్నారు, చప్పుడు కూడా లేకుండా, ఒక్కడు కూడా నోట్లో నుంచి మాట బయటికి రాకుండా అని ఒక్క క్షణం గజగజ వణికిపోయింది రాగిణి. ఆ తర్వాత గగన్ ఒక చిటిక వేశాడు. వెంటనే అతడి మనుషులు అతడి వెనుక వచ్చి నిల్చోవడంతో రాగిణి వైపు చెయ్యి చూపించి మరియు కామేశం వైపు ఐబ్రోతో చేసేసరికి
అతడి బాస్ ఏం చెప్తున్నాడో వాళ్ళకు అర్థమై వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చండ్రాకోల్ని తీసుకొచ్చి గగన్కి ఇచ్చారు. అలాగే అక్కడే ఒక చైర్ కూడా వేసేసరికి వణికిపోతున్న ఆమెను ఆ చైర్లో కూర్చోబెట్టి ఆమెకు వాటర్ ఇచ్చాడు. ఆమెకు వాటర్ తాపించి, సీతు కొద్దిసేపు రా, మనం వెళ్ళిపోదాం, ఓకేనా? నీకు తెలుసు కదా నేను ఎవరి లెక్క మిగల్చనని, నాకు ఇష్టం ఉండదని అలా బాకీ పెట్టడం, అందుకే తేల్చుకొని త్వరగా వచ్చేస్తా, వెళ్ళిపోదాం అని లేవబోయాడు. కానీ ఆమె అతడి చెయ్యి పట్టుకొని భయంగా అతడి కళ్ళలోకి చూస్తూ ఉంటే, పర్లేదు బంగారం, వీళ్ళు నన్ను బాధ పెట్టినా ఇంత బాధపడేవాడేని కాదేమో, కానీ నేను ఇంత టార్చర్ చేసిన వాళ్ళని అంత ఈజీగా ఎలా వదిలేస్తానే? నీ కంట్లో కన్నీళ్ళు వస్తేనే ఒప్పుకోను, అలాంటిది నిన్ను కొట్టి ఏడిపించారు, తగిన శాస్తి చెయ్యాలి కదా అని అంటూ ఆ చండ్రాకోల్ తీసుకొని వాళ్ళని పిచ్చ కొడుతూ ఉన్నాడు గగన్. వాళ్ళు అతడు కొడుతున్నప్పుడు వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలకు అక్కడున్న పంతులు గారు కూడా పాపి చిరాయువు అంటారు కదా, ఎంత కొట్టినా మీరు అంత త్వరగా చావకపోవచ్చు బాబు, ఇంకా 2 ఎక్కువగా తగిలించండి, వీళ్ళు చచ్చినా కూడా భూమికి భారం తగ్గుతుంది అని ఆ పంతులు గారు అనేసరికి ఆ పంతుల వైపు కామేశం కోపంగా చూశాడు. అప్పుడు అంతే, గగన్ మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు కామేశాన్ని. ఈసారి ఒళ్ళు పులిసిపోయేలాగా అతడు కొట్టిన ప్రతి ఒక్క చోట బ్లడ్ కూడా బయటికి వచ్చేసంత అలా కొట్టి ఆ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు వాళ్ళ మనుషులతో వాళ్ళ దగ్గర కూడా కొట్టమని చెప్పి అతడు ఆమెకు ఫుడ్ తెప్పించి అతడు తినిపిస్తూ ఉన్నాడు. ఆమె అక్కడ జరిగేదంతా భయంగా అతడు చెయ్యి పట్టుకొని చూస్తూ ఉంది. అదే మొదటిసారేమో అతడిలో ఉండే ఆ ఒరిజినాలిటీ ఆమె చూడటం. అతడు ఏ డీలింగ్ చేసినా ఆమె కనిపించకుండానే చేస్తాడు కాబట్టి ఆమెకెప్పుడు పెద్దగా భయం వెయ్యలేదు. మొదటిసారి భయం వేసింది, కానీ అది ఆమె మీద ఉండే ప్రేమతో వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తున్నాడు అని అర్థమై ఏం చెప్పినా గగన్ ఇక వినడు కాబట్టి సీతు సైలెంట్గా ఉండిపోయింది. ఆ తర్వాత ఆమెకు కొద్దిగా ఫుడ్ తినిపించి ఆమెకు వాటర్ తాపించి అప్పటికప్పుడు టాబ్లెట్స్ కూడా తెప్పించి ఆమెకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ ఇచ్చి, ఇక వెళ్ళిపోదాం బంగారం, ఒక 2 మినిట్స్ అని చెప్పి, ఇక కొట్టింది చాలు, ఆపండి అని అంటూ పంతులు గారు ఇందాక ఈ విధవ చేతిలో ఉన్న తాలేది అని అడగగానే, ఇదిగో బాబు ఇక్కడే ఉంది అని కింద పడిపోయి ఉన్న ఆ తాలిబొట్టుని చూపించాడు ఆ పంతులు గారు. గగన్, ఓకే పంతులు గారు, దాన్ని తీసుకొని ఆ కామేశంకి ఇవ్వండి అని చెప్పేసరికి అక్కడున్న అందరూ అయోమయంగా చూస్తుంటే కామేశం కూడా ఏంటి వీడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అన్నట్టు భయంగా చూశారు. అప్పుడే ఆ కామేశం దగ్గరికి వెళ్ళి పంతులు తాళి ఇచ్చేసరికి దాన్ని తీసుకొని గగన్ వైపు చూశాడు. భయంగా రాగిణి వైపు చూపించి, కట్టరా ఆ ముసల్దానికి తాళి అన్నాడు గగన్ కోపంగా. దాంతో రాగిణి, రే ఏం చేస్తున్నావు నువ్వు? దాని మొగుడివి కాబట్టి దానికి పెళ్లి చెయ్యాలి అని చూస్తే నన్ను కొట్టించావు కాబట్టి ఊరుకుంటున్నా, అంతేకాని ఇలా అడ్డమైన వెధవలతో ఇలా చేయిస్తే ఊరుకొని చెప్తున్నా అని రాగిణి పొగరుగా మాట్లాడబోయింది. కానీ గగన్ మరియు అతని సెక్యూరిటీ ఆయన ఉదయ్కి సైగ చేసేసరికి ఉదయ్ 4 తగిలించాడు. అంతే, ఇక నోరు మూసుకొని కామేశం కూడా రాగిణి మెడలో తాళి కట్టాడు. కొందరు వెధవలు ఉంటారు, ఆడదానికి చెట్టుకి తేడా తెలియకుండా. పెద్దలు అంటారు కదా, చెట్టుకి చీరలు కట్టినా అది ఆడది అనుకొని కాపురం చేసే కొంతమంది వెధవల గురించి. అలాంటి వాడే కామేశం. మొగుడు చచ్చి రాగిణి ముండ మోసినా దాదాపు ఆమెకి 50 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఇద్దరికి జత బాగా కుదిరింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కదా, పోయి కాపురం చేసుకోండి అని గగన్ ఎగతాళిగా వాళ్ళ వైపు చూసి అక్కడి నుంచి సీతుని చేతులతో ఎత్తుకొని వెళ్ళిపోయాడు గగన్. కానీ ఇక్కడ సీతుకి అర్థం కాని మ్యాటర్, మన వాడి యాటిట్యూడ్కి బిహేవియర్కి ఇక్కడ చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేకపోయేసరికి కొంచెం ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. అసలు గగన్
వాళ్ళను చంపేస్తాడు అని అనుకుంది సీతు మరియు తన సెక్యూరిటీ అందరూ కూడా. కానీ దానికి విరుద్ధంగా అతడు చేసిన పనులు వాళ్ళు అంచనాలకు అందనంతగా ఆలోచించాడు. దాంతో దాంతో అర్థం కాలేదు, అంతరార్థం తెలియలేదు వాళ్లకు. అది ఒక గగన్కి మాత్రమే తెలుసు. కానీ అడిగే ధైర్యం లేక అందరూ సైలెంట్గా ఉండిపోయారు అక్కడున్న వాళ్ళు. ఆ తర్వాత ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని ఆ గుడిలో నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు బయటికి రాగానే ఒక చార్టెడ్ ఫ్లైట్ ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయ్యింది. అది వీళ్ళ గుడి బయట వచ్చి ల్యాండ్ అయ్యింది. గగన్ సీతుని ఎత్తుకొని ఆమెను ఫ్లైట్లోకి తీసుకెళ్లాడు. సీతు అతను ఎత్తుకొని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె మొహంలో కోపం వచ్చినా గగన్ అదేమీ పట్టించుకోకుండా ఆమెను అలాగే వడిలో కూర్చోబెట్టుకొని ఆమె ఆమె గింజుకుంటూ ఉన్న నోరు మూసుకొని కూర్చో, తర్వాత ఇంటికి వెళ్ళాక ఎంత కావాలి అంటే అంత నా మీద అరువు, గోల చెయ్యి, నీకే వస్తువులు కావాలంటే ఆ వస్తువులు పగలగొట్టేసేయ్, సంపాదించే మగాడు నీ మొగుడు అని పొగరుగా చెప్పాడు గగన్. అతడు మాట్లాడుతున్న మాటలకు ఆమెకు కోపం వస్తున్నా ఓర్చుకుంటూ, ఎప్పుడైతే నువ్వు నా మనసును అర్థం చేసుకున్నావు కనుక ఇప్పుడు అర్థం చేసుకోవడానికి నీకు ఇష్టం వస్తే దగ్గరకు తీస్తావు, కోపం వస్తే దూరంగా పెడతావు, కాలితో తన్నేస్తావు, ఇష్టంగా ప్రేమించి నువ్వే ప్రాణం అంటూ ఒక్కొక్కసారి నెత్తెన పెట్టుకుంటావు. కానీ ఉన్నట్టుండి అంత ప్రేమ ఏమైపోతుంది? కనీసం ఇసుమంత అయినా కనిపించదే అని ఆమె ఆవేశంగా అడిగింది. గగన్కి ఆమె మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నిజమే అనిపించడంతో ఆమె మొహాన్ని ఏడుస్తూ ఉంటే అతడు దోసిల్లోకి తీసుకుని ఆమె కన్నీరును అతని బొటను వేలుతో తుడుస్తూ, నా బాధ, నా భయం, ప్రేమ ఎక్కడ నాకు దగ్గర దగ్గర ఇవి దూరం అయిపోతుందో అని అదే బాధతోనే ఇన్ని రోజులు నేను నిన్ను దూరం పెట్టాను బంగారం. కానీ ఎప్పుడైతే నేను చేస్తుంది తప్పు అని తెలుసుకున్నానో ఆ క్షణమే నీ దగ్గరికి రెక్కలు కట్టుకొని వచ్చేసాను. నీకు తెలుసా, నువ్వు నన్ను వదిలేసి వచ్చేసావు అనే మాట నీ మీద నాకు ఎంత కోపం వచ్చిందో, కొట్టేద్దామనిపించింది. కానీ అక్కడ నీ కన్నీళ్ళను చూసి అంతసేపు నీ మీద ఉన్న కోపం గాలిలా ఎగిరిపోయింది. ఇదిగో ఇది అంటూ ఆమె మెడలో ఉన్న తాళిబొట్టును బయటికి తీసి, దీనికోసం ఎంతో పోరాడావు, దీనికోసమే కదా ఎంతో ఏడ్చావు. ఇప్పుడు మనస వాచ కర్మన నేను నిన్ను భార్యగా ఒప్పుకున్నా. ఇప్పుడు నాపై నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నా. నీకు కొట్టాలి అనిపిస్తే కొట్టేసేయ్. నీకు తెలుసు కదా నాకు ఈగో ఎక్కువ, ముఖ్యంగా నీ మొగుడు ఒక పొగరుపోతోడు అని తెలుసు కదా. నీ ముందు వాటన్నింటినీ వదిలేసి నీకు దాసుడిగా నీ కాళ్ళ ముందు బతికేస్తా బంగారం అని చెప్పేసరికి ఆమె అలా చూస్తుండిపోయింది. అతడు ఇన్ని రోజుల్లో ఆమెతో ఉన్నప్పుడు ఇప్పుడు అంత ప్రశాంతంగా అంత ప్రేమగా ఇన్ని మాటలు కూడా తన భర్తకు వచ్చా అని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. సైలెంట్గా అతడు చెప్తున్న మాటలకు ఆమె కరిగిపోతూ ఇన్ని రోజులు అతడు మిస్ అయిన ఫీలింగ్ని ఆమె తగ్గించుకుంటూ అతడు కౌగిల్లో బందీ అయ్యి ఒదిగిపోయింది. పసిపాపలా అలాగే ఆమెను పడుకోబెట్టుకొని గడిచిపోయిన కాలంలో అతడికి ఆమెకు పడిన ఈ మూడు ముళ్ళ బంధం గురించి గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. గగన్ ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్. అతడికి ప్రతి ఒక్క కంట్రీలో అతడికి బిజినెస్లు ఉన్నాయి చాలా. అలాగే చాలా డబ్బు, పేరు, పరపతి అతడి సొత్తు. అతడి హ్యాండ్ లేని బిజినెస్ లేదు. ఏవైనా పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేయాలన్నా కూడా గగన్నే అక్కడ పిలుస్తారు. అంత పేరు పలుకుబడి ఉంటుంది అతడికి కొన్ని మాఫియా గ్యాంగ్స్తో కూడా లింక్స్ ఉన్నాయి. అక్కడక్కడ వాళ్ళతో టచ్ కూడా ఉంది. ఎందుకంటే గగన్ బిజినెస్లో అడ్డదారి ఎప్పుడూ తొక్కడు. కానీ తన దారికి ఎవరైనా వస్తే వాళ్ళను ఊరికి వదిలేసే రకం కాదు. చిన్నప్పటి నుంచి చాలామంది తను మోసం చేయాలి అని చూశారు. కానీ వాళ్ళందరినీ ఎదిరించి పోరాడుతూ తన అమ్మ నాన్న సంపాదించిన ఆస్తులన్నీ అంచెలంచెలుగా పెంచుకుంటూ ఒకవైపు తన స్టడీస్ని కంప్లీట్ చేస్తూ
ఇంకోవైపు తన తెలివిని పెంచుకుంటూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పెంచుకుంటూ ఎదిగాడు గగన్. తనకు నా అంటూ మిగిలింది కేవలం తన తాతయ్య మాత్రమే. గురుమూర్తి గారు ఆయన అంటే గగన్కి చాలా ఇష్టం. గగన్ పేరెంట్స్ తను ఇంటర్లో ఉన్నప్పుడు చనిపోయారు. గగన్ పేరెంట్స్ అప్పటినుంచి తన తాతయ్య దగ్గరే గగన్ పెరిగాడు. తన తాతయ్యే గగన్ని దగ్గరికి తీసి ప్రపంచం ఎలా ఉంటుంది, దాన్ని ఎదిరించి మనం ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తూ వచ్చారు ఆయన. చాలా ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి కావటం వల్ల మనం ఎంత కష్టపడి సంపాదించినా దాన్ని 10 మంది మంచికే ఉపయోగించాలి అనే మంచి గుణం ఆయనది. కానీ గగన్ ఆయన చెప్పింది పాటిస్తూనే ఇంకా కొంచెం మూర్ఖంగా మొండిగా తయారయ్యాడు. సాయం చేస్తాడు, అది కేవలం మంచివాళ్ళు అయితేనే. తన నుంచి ఎవరు అవసరం కోసం చెయ్యి చేస్తారో వాళ్లకు మాత్రమే తను సాయం చేస్తాడు. అతడి మొండితనం వల్ల తన తాతయ్య చాలాసార్లు చెప్పి చూశాడు. అయినా ఏ రోజు గగన్ అది వినలేదు. అలా కాలక్రమేణా తను బాగా చదివి అంచెలంచెలుగా తన బిజినెస్లు ప్రపంచం మొత్తం వ్యాపించాడు, స్థాపించడం మొదలుపెట్టాడు. అందువల్ల అతడికి నిమిషం తీరిక లేకుండా తన తన తాతయ్యతో చివరి క్షణాలలో ఉండలేకపోయాడు. ఒకసారి తను అబ్రాడ్లో ఏదో న్యూ ప్రోడక్ట్ లాంచింగ్లో ఉన్నప్పుడు తనకు కాల్ వచ్చింది. అప్పుడు లిఫ్ట్ చేసిన తనకు తన తాతయ్య హాస్పిటల్లో ఉన్నారు, మీతో మాట్లాడాలి అంటున్నారు సార్, మీరు వచ్చేలోపు ఆయన ప్రాణాలు వదిలేయచ్చు, మీతో ఫోన్లో అయినా మాట్లాడాలి అంటున్నారు అనేసరికి అప్పటిదాకా గగన్ అతడు తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నా అని సంతోషంతో ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా కూలపడిపోయి డీలా పడిపోయి తన తాతయ్య ఫోన్లో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే అవి విన్న అతడి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. తాతయ్య నువ్వు అలా మాట్లాడుకు, నేను వస్తున్నా అని అంటూ గగన్ ఎమోషనల్గా అనేసరికి, లేదురా, నేను చెయ్యాలనుకున్న కొన్ని పనులను అలాగే వదిలేసి వచ్చాను, నువ్వైనా వాటిని చేస్తావని అనుకున్నాను గగన్. కానీ నేను అనుకున్నట్టు నా మనవడు తయారయ్యాడు, కానీ మనుషుల్ని పూర్తిగా ప్రేమించడం మానేశాడు. రాయిలా తయారయ్యి డబ్బు వెనుక పరిగెత్తడంతో వాడి నిజమైన గమ్యాన్ని వాడు చేరుకోలేకపోతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో గగన్, నాన్న, జీవితంలో నువ్వు ఎంత సంపాదించినా మన అనుకున్న వాళ్ళు మనతో లేకపోతే వచ్చే ఆ బాధ ఆఖరి రోజుల్లో మనకంటూ ఒక మనిషి లేకపోయారే అని చచ్చిపోయి చివరి క్షణం ముందు అనిపిస్తూ ఉంటుంది గగన్. నాకు తెలుసు నాన్న, దీంట్లో నీ తప్పు లేదు అని. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళే నీకు దూరం అవుతూ వచ్చారు అని. అందుకనే అందరినీ ఇలా దూరం పెట్టడం తప్పు కదా గగన్. నీకంటూ ఆ దేవుడు ఎవరో ఒకరిని మంచి అమ్మాయిని చూసి ఉంచే ఉంటాడు. అలాంటి అమ్మాయిని వెతుక్కోనానా, నువ్వు తెలివైన వాడివి కదా, నీకోసం ప్రాణమిచ్చే అమ్మాయిని నువ్వే తెచ్చుకోరా. తను అచ్చం మీ అమ్మల మంచి అమ్మాయి అయి ఉండాలి గగన్. నువ్వు కోల్పోయిన అమ్మ ప్రేమను నీకు తను అందించాలి. ఒక నాన్నలా నీకు తోడుండాలి, ఒక తోబుట్టువులా నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్క విషయంలో అన్నింటినీ తనలో వెతుక్కోరా. నాకు తెలుసు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే నేను తీసుకొచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొడుతూ వచ్చావు. కానీ అలా చేయడం వల్ల నిన్ను నువ్వు కోల్పోతూనే ఉన్నావు గగన్. అంతేకాకుండా నాన్న, నేను కొన్ని పనులను చెయ్యలేకపోయా, వాటిని నా మనవడిగా నువ్వు చేస్తావని ఆశిస్తున్నా అని అంటూ అతడికి కొన్ని విషయాలు చెప్పి ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆయన నోట్లో నుంచి మాట ఆగిపోయింది. ఆయన చివరి క్షణం. గగన్ ఒక్కసారిగా అతని ఫోన్పై అతడి పిడికిలి బిగుసుకుంది. అతడి కళ్ళలో వస్తున్న కన్నీళ్లు ఆగనంటున్నాయి. అతడు అప్పటికే అతడి ఫ్లైట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అతడికి అర్థమయ్యింది
తన తాతయ్య ఇక లేరు అని. ఆ విషయాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడు ఇండియా రావటం, తన తాతయ్యను ఆఖరిసారి కూడా తన మొహాన్ని చూపించలేకపోయానే, తనతో ఉండలేకపోయానే అనే గిల్టీనెస్ అతన్ని వేధించడం మొదలుపెట్టింది. అంత బాధలో గగన్ బిజినెస్పై దృష్టి పెట్టలేకపోయాడు. అందువల్లే బిజినెస్ని అతడు బెస్ట్ ఫ్రెండ్ అయిన వికాస్ చూసుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వికాస్, గగన్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వికాస్ని గగన్ చేరతీసి ఒక స్నేహితుడిలా, ఒక బ్రదర్లా చూసుకున్నాడు. చిన్నప్పుడే వికాస్ పేరెంట్స్ చనిపోతే అతడి ఆస్తిని అతడి బంధువులు తీసుకొని చిన్నపిల్లాడే అని కూడా చూడకుండా అనాథాశ్రమంలో వికాస్ని చేర్పించపోతే తన తాతయ్యతో చెప్పి తన్ను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా గట్టి బాండింగ్ తయారయ్యింది. వికాస్ కాలేజీలో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు నైనా. చూడటానికి చాలా ముద్దుగా, బబ్లీగా, చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది నైనా. అంతేకాకుండా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి తను. అందరితోనూ మంచిగా కలిసిపోతుంది. అలాంటి అమ్మాయి కాబట్టే గగన్ వాళ్ళు కూడా ఆ అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడి పెళ్ళి కొప్పించారు వికాస్కి. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ, వాళ్ళకంటూ ఒక చిన్న ప్రపంచం, ఐడెంటిటీ ఉండాలి అని గగన్ ఇంటి ముందే ఇంకో పెద్ద విల్లా ఖాళీగా ఉంటే దాన్ని గగన్ కొనేసి వీళ్ళ పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా గగన్ తలుచుకుంటే అతడికంటూ సపరేట్గా సిటీలో ఎవరూ లేకుండా పీస్ఫుల్గా ఉండేలా ఇల్లును కూడా కట్టించుకోగలడు. కానీ అది తన పేరెంట్స్ ఉన్న ఇల్లు. అందువల్లే అక్కడ అందరూ బాగా డబ్బున్న వాళ్ళు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్, ఇంకా చాలా రిచ్ పీపుల్స్ ఆ ఏరియాలో ఉంటారు. కాబట్టి అతడు అక్కడి నుంచి వెళ్ళాలి అనుకోలేదు. అక్కడ ఒక చిన్న రూమ్ని రెంట్కి కావాలి అంటే దాదాపు 2 లక్షలు 3 లక్షలు పే చేయాల్సి ఉంటుంది మంత్లీ. అంత కాస్ట్లీ ఏరియా అది. ఇలా ఉన్న గగన్కి అతడు డల్గా ఉంటున్నాడు అని వికాస్ మరియు అతని భార్య నైనా ఇద్దరు అతడి దగ్గరే ఉంటూ ఒకవైపు అతన్ని చూసుకుంటూ ఇంకోవైపు ఆఫీస్ని చూసుకుంటూ దాదాపు గగన్ కోలుకోవడానికి కొన్ని నెలలే సమయం పట్టింది. అలా ఉన్న అతడి దగ్గరికి వికాస్ వచ్చి, తాతయ్య నీతో ఆయన బ్రతికున్న చివరి క్షణాలలో నీతో కొన్ని విషయాలు చెప్పాడని నాకు ఉదయ్ చెప్పాడు. కాబట్టి అడుగుతున్నా గగన్, ఆయన ఏం చెయ్యాలి అనుకున్నారు అని వికాస్ అడిగేసరికి, ఆయన చిన్నప్పటి నుంచి గగన్ని ఒక రకంగా, వికాస్ని ఒక రకంగా చూసిందే లేదు. ఇద్దరిని సమానంగా చూసేవారు ఆయన. అందువల్లే ఆయనంటే ఒక తెలియని అభిమానం వికాస్కి కూడా. వికాస్కి అందువల్లే ఆయన గగన్ని ఏ పనులు చెయ్యమని చెప్పాడో అవి పూర్తి చేస్తే కనీసం ఆయన ఆత్మైనా శాంతిస్తుంది అని అనుకున్నాడు. అందువల్లే వికాస్ ఇప్పుడు గగన్ని అడగగా అప్పుడు గగన్ నోరు తెరిచి, ఆయన నన్ను మా అమ్మ నాన్న పుట్టిన ఊర్లో ఏదో గుడి ఉందంట, దాంట్లో ఇప్పుడు ఎవరూ ఆ గుడిని సరిగ్గా పట్టించుకోలేదు, కానీ పూజలు జరుగుతూనే ఉన్నాయి, అక్కడేది సరిగ్గా లేదు, ఆ గుడికి ధర్మకర్త మన తాతయ్య, కాబట్టి మనం ఆ గుడిని పట్టించుకోకపోవడం వల్లే మన లైఫ్లో మనం చాలా కష్టాలని ఎదుర్కొన్నామనిపిస్తుంది. అందుకనే నేను ఆ గుడిని రెడీ చేయించి ప్రతి సంవత్సరం ఆ గుడిలో కళ్యాణం మన ఇంటి నుంచి అన్ని వస్తువులతో జరగాలి. ముఖ్యంగా మన ఇంటి నుంచి వెళ్ళే తాళిబొట్టు ముఖ్యంగా ఉండాలి అని ఈ విషయాలు ఆయన నాతో అన్నారు. అంతేకాకుండా అక్కడ కొన్ని అనాథాశ్రమాలు మరియు వృద్ధాశ్రమాలు అన్నింటినీ రెడీ చేయించమని, ఇంకా కొన్ని పనులను కూడా నాకు అప్పగించారు అని గగన్ చాలా నెమ్మదిగా చెప్పాడు వికాస్తో. వికాస్ అవన్నీ వింటూ కూడా సైలెంట్గా ఉండి ఒక నిమిషం ఆలోచించి, గొప్పవాళ్ళు ఎవరికి అర్థం కారురా, ఆయన చచ్చిపోతూ కూడా 10 మందికి సాయం చేయాలి అనే
గొప్ప గుణం ఆయనది అని ఆయన్ని తలుచుకొని ఒక్క నిమిషం బాధపడ్డారు గగన్ మరియు వికాస్. అప్పుడే నైనా వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొచ్చి గగన్కి కాఫీ ఇస్తూ, గగన్ అన్నయ్య, నీకు గుర్తుందా, నేను కాలేజీకి వచ్చిన మొదటి రోజు మొదటగా నేను నిన్నే కలిశాను, గుర్తుందా? ఆ రోజు నన్ను కాలేజ్లో ఎవరో ర్యాగింగ్ చేస్తే నేను ఏడ్చానని నాకు ధైర్యం చెప్పావు, నన్ను మోటివేట్ చేశావు. అలాంటిది నువ్వు ఇంత డీలా పడిపోతున్నావా? నాకు తెలిసి నా అన్నయ్య ఒక రౌడీ అని నేను ఫీల్ అవుతుంటాను. అంత ఈజీగా నువ్వు హీరో అయిపోతున్నావు, ఇలా బాధపడుతూ నిజంగానే సీరియల్ హీరోలా తయారవుతున్నావు అని చెప్పేసరికి వికాస్ కూడా నవ్వుతూ, వాడు హీరో అని ఎవరు చెప్పాడే, వాడేమో నిజంగా విలనే, వాడికి ఏ ఫీలింగ్స్ ఉండవు, నిజంగా రాక్షసుడు వాడు అని చురకంటించాడు గగన్ ఫేస్ వైపు చూస్తూ. నైనా గగన్ ఇద్దరు కోపంగా వికాస్ వైపు చూడడంతో అతడు తాగుతూ, వీళ్ళకి బాగా మండుతున్నట్టున్నారు. అక్కడెక్కడో వీళ్ళు కూర్చుంటే నా వైపు చూస్తున్నా వీళ్ళ వేడి చూపులు ఇక్కడ నాకు తగులుతుంది, వాళ్ళ వేడి చూపులు. కాఫీనే వేడిగా ఉంది అనుకుంటే వీళ్ళు కూడా అలాగే ఉన్నారు అని ఈ కాఫీ తాగేసి ఇక్కడి నుంచి బయటపడాలి, లేదంటే ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారు అని అనుకున్నాడు వికాస్. అంతలోపే నైనా, అన్నయ్య తను వదిలేయి, ఇప్పుడు ఎంత చెప్పినా తను అంతే కదా అని అంటూ, అన్నయ్య అన్నీ చెప్పావు, కానీ తాతయ్య చెప్పింది ఇంకో విషయం మర్చిపోయినట్టున్నావు అని నైనా అనేసరికి వికాస్ కూడా ఏంటా అని ఆలోచిస్తూ ఉంటే నైనా చెప్పమన్నట్టు తన వైపు చూస్తూ ఉంది ఎక్సైట్మెంట్గా. గగన్కి కూడా ఏంట్రా, ఏం మర్చిపోయాను అని అడిగాడు. అప్పుడు నైనా మాట్లాడుతూ, నువ్వేం మర్చిపోయావంటే అదే అన్నయ్య, తాతయ్య నీ పెళ్లి గురించి కూడా చెప్పారు, ఇంతకీ తమరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు, కొంచెం చెప్తారా అని అడిగింది. దాంతో గగన్ ఆలోచిస్తూ, పెళ్ళంటే అంత ఈజీ అయిన విషయం కాదురా, నేను కాలేజీలో ఉన్నప్పుడే ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది అని నా లైఫ్లోకి వచ్చింది నైనా, కానీ తను చాలా రోజులు నాతో ఉండలేకపోయింది, నేను బోర్ కొట్టానంట, అందుకనే అందరూ నీలాంటి బంగారాలే ఉండరు కదా, మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా నాయనా, అందువల్లే పెళ్ళికి దూరంగా ఉన్నా, చూద్దాం, అమ్మలా నీలా ఒక మంచి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా తననైతే వదులుకోను, అలాగని అంత ఈజీగా చూడగానే పెళ్లి చేసుకుంటాను అని అయితే చెప్పన్రా, తను నా దాకా చేరుకోవాలి అంటే ఎన్నో బాధలు కష్టాలు అన్నింటినీ అనుభవించి నా దాకా రావాలి అని అన్నాడు గగన్. ఆ మాటకు నైనా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వికాస్ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే గగన్, మీకు అర్థం కాలేదా నేను చెప్పింది అన్నాడు. దాంతో ఇద్దరూ కాలేదు అని ఒకేసారి తల ఊపేసరికి తల కొట్టుకుంటూ, తన్ను పెళ్లి చేసుకొని తీసుకొస్తాను, కానీ నా దగ్గర ఉన్న డబ్బు పరపతి వీటన్నింటిపై వ్యామోహం కలిగి వచ్చిన ఆ అమ్మాయి మంచి చెడు మర్చిపోకూడదు, అమ్మ ఎలా అయితే 10 మందికి సహాయం చేసిందో తను అలాగే మంచిదై ఉండాలి, అలా 10 మందికి అన్నం పెట్టాలి, సహాయం చేసే ఆ అమ్మాయి, అంత గొప్ప గుణం ఉన్న ఆ అమ్మాయి నా జీవితంలోకి సగభాగం అవ్వగలుగుతుంది. అయినా అలాంటి అమ్మాయిలు ఈ కాలంలో ఎక్కడున్నారు, ఎప్పటికి రావాలో అని అంటూ గగన్ అక్కడి నుంచి లేచి వెళ్ళబోయాడు. నైనా వికాస్ వైపు చూస్తూ, ఏంట్రా అన్నయ్య ఇలా అంటున్నాడు, తాతయ్య మనతో కూడా ఎన్నోసార్లు చెప్పి బాధపడ్డారు కదా, తన గురించి చెప్దామా ఇప్పుడు అని నైనా అనేసరికి, హే నోర్ముయ్, వాడంతకు వాడే తెలుసుకొని వెళ్ళాలి, ఆమె దగ్గరికి మనం చెప్పడం కరెక్ట్ కాదు ఈ విషయం అని ఆలోచిస్తున్నానే, అయినా వాడు ఎప్పుడో ఇచ్చిన మాట, ఇప్పుడు ఆ మాట కోసం నువ్వు తనను పెళ్లి చేసుకోరా అంటే, ఒకవేళ ఆ అమ్మాయి కరెక్ట్ పర్సన్ కాకపోతే వాడు ఆ అమ్మాయిని చేసుకున్నందుకు లైఫ్లో హ్యాపీగా బ్రతకగలుగుతాడా? ఒకవేళ ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో మనకు తెలియదు కదనే, కానీ తన పేరెంట్స్ చిన్నప్పుడే
మాట ఇచ్చారు. ఆ విషయం వాడిపై ప్రెజర్ని పెంచుతుంది. ఇప్పుడే మనం వాడిని మార్చడానికి, వాడిని డైవర్ట్ చేయడానికి ఎంతో కష్టపడ్డాము. అలాంటిది ఇప్పుడు తన గురించి చెప్తే ఇంకేమైనా ఉందా అని వికాస్ అంటూ ఉంటే, అలా అలా అని ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటావురా? తను తాతయ్య చెప్పిన ప్రకారం తను కూడా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది ఆ అమ్మాయి. అలాగే అని నాకు తాతయ్య ఆయన మాటల్లో అర్థమయ్యింది వికాస్. నాకు తెలిసి తను మంచి అమ్మాయిరా అయి ఉంటుంది. ఒకసారి అన్నయ్యతో మాట్లాడరా అని నైనా చెప్పేసరికి, సరే నేను వాడితో టైం చూసుకొని మాట్లాడతాను. లేదా వాడు అన్నాడు కదా గుడిని రెడీ చేయించి ఆ తర్వాత కళ్యాణం చేయించాలి అని చెప్పి, ఖచ్చితంగా వాడు ఆ ఊరికి వెళ్ళాలి అంటాడు. అప్పుడు వాడికి నేను చెప్తాను తాతయ్య చెప్పిన విషయం మరియు ఆ అమ్మాయి గురించి అన్నీ చెప్తాను. ఆ తర్వాత వాడి ఇష్టం, వాడి డెసిషన్, వాడి నిర్ణయం ఏది తీసుకున్నా అని వికాస్ కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నాయన లేచి వెళ్ళి దేవుడి ముందు కూర్చొని, భగవంతుడా, గగన్ అన్నయ్య చాలా మంచివాడు. అలాంటి వాడికి ఒక మంచి అమ్మాయిని జత చేయి స్వామి. చిన్నప్పటి నుంచి తను ఏ ప్రేమకు నోచుకోలేకపోయాడు. ఒక మంచి అమ్మాయిని తనకు భార్యగా వచ్చేలా చేయి స్వామి అని అంటూ నైనా దండం పెట్టుకొని, ఆ తర్వాత తను కూడా వికాస్కు హెల్ప్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళిపోయింది. నైనా ఇంకా గగన్ అతడి ఇంటికి వెళ్ళిపోయాడు. వికాస్ ఇంటి ముందే గగన్ ఇల్లు కూడా. దాంతో అతడి మూడ్ ఆఫ్ అయినప్పుడల్లా వికాస్ ఇంటికి గగన్ వస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి అతడు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఆఫీస్ వర్క్ ఇంట్లో నుంచే చేస్తూ అలా రోజులు వెళ్ళదీస్తూ దాదాపు అతడి తాతయ్య చనిపోయి కూడా సంవత్సర కాలం అయిపోయింది. పూర్తిగా గగన్కి గుర్తుంది అతడి తాతయ్యకి ఇచ్చిన మాట. అందువల్లే అతడి అసిస్టెంట్ ఉదయ్కి కాల్ చేసి ఆ ఊరు గురించి, ఆ ఊరు డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఆ ఊరు నుంచి ఎవరినైనా రమ్మని చెప్పండి. అలాగే తాతయ్య చెప్పారు అక్కడ ఏవో కొన్ని నా పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయంట. అలాగే తాతయ్య పేరు మీద కూడా అలాగే అక్కడ అనాథాశ్రమం నిర్మించమని తాతయ్య చెప్పారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, ఆస్తుల వివరాలు, మన పేరు మీద అక్కడ ఎన్ని భూములు ఉన్నాయి అవన్నీ ఇప్పుడే ఇమీడియట్గా తెలియాలి. అన్నీ కనుక్కొని చెప్పమన్నాడు గగన్. దాంతో ఉదయ్ సరే అన్నట్టు కాల్ కట్ చేసి ఆ పనిలో పడిపోయాడు గగన్ అసిస్టెంట్ ఉదయ్. వాళ్ళకున్న భూములు, ఆస్తులు, వేరే స్టేట్స్లో, వేరే కంట్రీస్లో ఉన్న ఆస్తుల వివరాలు కూడా ఉదయ్కి అన్నీ తెలుసు. కాబట్టి ఈ మనీ పరంగా ఉదయ్ని నమ్ముతాడు గగన్. అంత నమ్మకస్తుడు ఉదయ్. ఆ తర్వాత ఉదయ్ ఒక గంట తర్వాత గగన్కి కాల్ చేసి, సార్ మనం ఇన్ని రోజులు గమనించుకొని విషయం ఏంటి అంటే ఆ ఊర్లో దాదాపు మీ ఒక్కరి భూముల వరకు మాత్రం 150 ఎకరాలు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి సార్ ఉదయ్ చెప్పేసరికి, వాట్, ఏమంటున్నా ఉదయ్? అవి మా తాత తరతరాలుగా వస్తున్న ఆస్తి కాబట్టి వాళ్ళ పేర్ల మీద ఉండాలి. కానీ నా ఒక్కడి పేరు మీద అంత ఆస్తి ఉండడం ఏంటి? తాతయ్య ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీద రాశారా అని అడిగాడు గగన్. దాంతో ఉదయ్, సార్ అలా అయితే నేను చెప్పేవాడిని కదా. లేదు సార్, వేరే ఎవరి పేరు మీద ఉన్న ఆ ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాదు సార్, మీ తాతగారికి ఇంకో 150 ఎకరాలు ఆయన పేరు మీదే ఉన్నాయి అనేసరికి గగన్ షాక్ అయి, సరే నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వకముందు ఆ ఆస్తి ఎవరి పేరు మీద ఉండేదో అని అడిగాడు గగన్. ఉదయ్ ముందే తన బాస్ అడుగుతాడు అని, సార్ ఆ ఆస్తి ఒక అమ్మాయి పేరు మీద ఉండేది. ఆ అమ్మాయి పేరు సీత. తనే ఆస్తినంతటినీ మీ పేరుపై మార్పించింది అని ఉదయ్ చెప్పేసరికి గగన్కి ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. సార్ అని ఏదో చెప్పడానికి ఆలోచిస్తుంటే, ఏమైంది ఉదయ్ అని, సార్ నేను
తాతయ్య గారు డాక్యుమెంట్స్ పెట్టిన ప్లేస్లో వెతుకుతూ ఉన్నప్పుడే ఏదో ఒక పాకెట్ లాంటిది కనిపించింది సార్. అది ఆయన మీకు ఇవ్వమన్నారు. దానిపైన ఫ్రమ్ గగన్ అని కూడా మీ పేరు రాసి ఉంది. అందుకనే ఇప్పుడే అది మన డ్రైవర్కిచ్చి మీ దగ్గరికి పంపించాను. ఒకసారి చెక్ చేయండి సార్. అది మీకు మాత్రమే ఓపెన్ చేయాలి అని దానిపైన రాసుంది. అందుకనే నేను చెక్ చేయలేదు అని చెప్పాడు అసిస్టెంట్ ఉదయ్ నిజాయితీగా. ఉదయ్ మాట్లాడుతున్నప్పుడే వచ్చిన ఆ డ్రైవర్ అతడి ముందు పాకెట్ పెట్టి అక్కడి నుంచి వినయంగా వెళ్ళిపోయాడు ఆ డ్రైవర్. అప్పుడు గగన్ ఆ పాకెట్ తీసుకొని దాని వైపు చూసి దానిపై తన తాతయ్య రాసిన అందమైన అక్షరాలు ఫ్రమ్ గగన్ అని రాసి ఉంది. దాన్ని చూసి తాతయ్య దీన్ని నా కోసం ఎందుకు దాచిపెట్టారు అని అనుకుంటూ మెల్లగా ఆ ప్యాకెట్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. ఓపెన్ చేసి ఏముందా అని దాంట్లో చెయ్యి పెట్టిన అతడికి కనిపించిన వాటిని చూడగానే ఒక్క క్షణం అలా షాక్ అయి నిలబడిపోయాడు గగన్. అందులో ఒక బంగారు మంగళసూత్రం. దాన్ని చూడగానే ఒక్క క్షణం గగన్కి అసలు అర్థం కాలేదు. దాన్ని చేతిలోకి తీసుకోగానే అతడి చేతులు వణకడం మొదలయ్యాయి. దాని వైపు చూస్తూ ఉంటే అతడికి ఎందుకో గుండెల్లో సన్నగా వణుకు స్టార్ట్ అయ్యింది. ఏవో కొన్ని మాటలు అతడి మనసు అతడికి చెప్తూ ఉన్నట్టు అతడికి ఆ క్షణం అనిపించింది. అతడి మనసుకు అతడు ఇదే తాళిని ఇంతకుముందు కూడా ఇలాగే పట్టుకున్నట్టు ఆ క్షణం అనిపించింది. అతడి గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే అలాగే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతడు తన తాతయ్య ఆ లెటర్ని గగన్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేయాలి అని దానిపై రాశాడో అతడికి అర్థం కాక ఆ తాళిని అలాగే చేతిలో పట్టుకొని అందులో చెయ్యి పెట్టి ఏదో పేపర్ ఉన్నట్టు కనిపించడంతో దాన్ని బయటికి తీశాడు గగన్. అందులో ఒక అమ్మాయి చిన్నప్పటి ఫోటో. ఆ చిన్న పాపకు 8 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. చూడటానికి పట్టు పరికిణీలో చాలా ముచ్చటగా 2 చెళ్ళతో ఒక పాపడి పిల్ల, కాళ్ళకు పట్టీలు, చిన్ని చెవులకు జుమ్కీలు, చాలా ముచ్చటగా చాలా క్యూట్గా అందంగా నవ్వుతూ ఉంది ఆ పాప. ఆ ఫోటో కింద ఇంకో ఫోటో ఉన్నట్టు అనిపించడంతో ఆ ఫోటో కూడా ఒక్కసారి చూసిన అతడికి సేమ్ అదే పాప. ఈసారి ఆ పాప పక్కన ఇంకో బాబు. ఆ పాప కన్నా ఆ అబ్బాయికి కొంచెం వయసు ఎక్కువే ఉంటుంది. ఈజీగా తెలిసిపోతుంది. ఒక్క క్షణం ఆ ఫోటో చూసిన అతడికి గడిచిపోయిన కాలం, మర్చిపోయిన గుర్తులు ఒక్కసారిగా మైండ్లో స్ట్రైక్ అయ్యాయి. తన అమ్మ నాన్న చచ్చిపోయిన తరువాత పాత జ్ఞాపకాలను మర్చిపోవాలి అని గగన్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. చిన్నప్పుడు బాల్య స్మృతులు ఏవీ గుర్తుకు లేకుండా. అందువల్లే అతడు ఎప్పుడూ పనిలో బిజీగా ఉండేవాడు. గడిచిపోయిన కాలంలో ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోలేదు అతడు. అలాంటిది ఒక్కసారిగా ఆ ఫోటోతో ఆ జరిగిన సిచ్యువేషన్ అన్నీ అతడి కళ్ళ ముందర మెదిలాయి. ఒక్కసారిగా తల గట్టిగా పట్టుకొని సోఫాలో కూలబడి ఒళ్ళంతా చెమటలు పట్టి ఒక్క క్షణం అతడికి ఊపిరి కూడా ఆడలేదు. అతడి మైండ్లో ఒక్కటే మాట రన్ అవుతుంది. నాన్న, గగన్ మాటిచ్చావురా, తన చెయ్యి వదలవు కదా అని ఎవరో అడుగుతూ ఉంటే తన మైండ్లో అదే మాట పదే పదే వినిపించడం మొదలయ్యింది. తన అమ్మా నాన్న చచ్చిపోయినప్పుడు గగన్ చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు గగన్. అందువల్లే అతడు చిన్నప్పుడు జరిగిన జ్ఞాపకాలు చాలా వరకు మర్చిపోయాడు అతను. ఇప్పుడు ఒక్కొక్కటిగా గుర్తు వస్తూ ఉంటే తల గట్టిగా పట్టుకొని ఆలోచిస్తూ ఉన్న అతనికి ఒక్కసారిగా అక్కడికి నైనా వచ్చి అన్నయ్య అన్నయ్య అంటూ అతడి భుజంపై చెయ్యి వేసి పిలిచింది. నైనా వైపు చూసినా ఏదీ అర్థం కాక కొంచెం టెన్షన్ పడుతూ చెమటను తుడుచుకొని టెన్షన్గా ఆమె వైపు చూస్తూ అతని చేతిలో ఉన్న తాళిని ఆమెకు చూపిస్తూ ఇంకో చేతిలో ఉన్న పాప ఫోటోలను ఆమెకు చూపించాడు. దానికి నైనా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా నాకు ఈ విషయం తెలుసు అని ఒకే ఒక్క మాటలో చెప్పేసింది. గగన్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నైనా
అవును అన్నట్టు తల ఊపుతూ, తాతయ్య, నాకు వికాస్కి ఆల్రెడీ చెప్పారు. కానీ మేము ఆ విషయాన్ని నీతో చెప్పాలి అని చాలాసార్లు ట్రై చేశామన్నయ్య. కానీ ఒక్కసారి కూడా నువ్వు మా మాట వినలేదన్నయ్య. అందుకని సైలెంట్ అయిపోయాం. కానీ తాతయ్య చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి చాలా మంచిదంట. ఆ అమ్మాయి ఎప్పుడూ నీ వెంటే తిరుగుతూ నీతోనే ఆడుకుంటూ ఉండేదంట చిన్నప్పుడు. చిన్నప్పుడు నీతోనే ఎక్కువగా ఒక్క క్షణం కూడా నిన్ను వదలకుండా నీ చెయ్యి వదిలేది కాదంట కదా అని నైనా ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే అతడి చెంపపై ఎవరో అతడి చెంపపై ఈడ్చి కొట్టిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఒక్క క్షణం గగన్ గట్టిగా కళ్ళు మూసుకొని గగన్ నైనా వైపు చూస్తూ, వికాస్కి కాల్ చేయి, మనం ఇప్పుడే ఊరికి బయలుదేరాలి నాయనా. అలాగే ఆఫీస్లో అన్ని పనులు వేరే ఎవరికైనా అప్పగించి రమ్మని చెప్పు. ఇక్కడ ఏ పనులైనా ఉదయ్ చూసుకుంటాడు. వాణ్ణి త్వరగా రమ్మని చెప్పు వికాస్ని. అలాగే మనం ఊరికి వెళ్తున్నాం. ఈ విషయం అక్కడ ఎవరికీ ప్రస్తుతానికి తెలియకూడదు. తాతయ్య వికాస్కి అక్కడ వాళ్ళ నెంబర్ ఇచ్చాడంట. దాని ప్రకారం మనం వెళ్ళే రోజు వాళ్ళకు కాల్ చేస్తే అన్నీ సెట్ చేస్తారు అని తాతయ్య చెప్పాడు. కానీ ఇప్పుడు అన్నీ మనం అక్కడికి వెళ్ళాకే క్లియర్ చేద్దాం అని అంటూ నైనా ఏదో చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే గగన్ ఒక్క క్షణం ఆలోచిస్తూ మళ్ళీ నైనా వైపు చూసి, ఏమైందిరా అని అడిగాడు గగన్. దాంతో నైనా, అన్నయ్య, తాతయ్య మాకు చెప్పిన దాని ప్రకారం అక్కడ తను చాలా కష్టాలు పడుతుంది అని చెప్పాడు. అనేసరికి ఆ మాటకు గగన్ అయోమయంగా మొహం పెట్టేసరికి, అవును, అవునన్నయ్య, తన పేరెంట్స్, మీ పేరెంట్స్ ఇద్దరూ కలిసి వస్తున్నప్పుడే యాక్సిడెంట్ జరిగిందంట. అన్నయ్య, అప్పటి నుంచి తన రిలేటివ్స్ దగ్గర ఆ అమ్మాయి ఉంటుంది అని తాతయ్య ఆయన చనిపోయే 2 రోజుల ముందు మాకు ఈ విషయం చెప్పారు. నేను మీకు ఈ విషయాన్ని మీకు చెప్పాలి అనుకున్నాను ఏదో ఒక టైం చూసి. కానీ మీరప్పుడు ఫారెన్కి వెళ్ళారు. అందుకే మీరు వచ్చాక చెప్దామనుకున్నా. కానీ తాతయ్య చనిపోవడం, పైగా పెళ్లి మీద మీరు ఆ రోజు చెప్పిన స్టేట్మెంట్స్ని పట్టి వికాస్ నన్ను ఆపేశాడు అని నెమ్మదిగా చెప్పింది నైనా. నైనా అంటున్న ప్రతి ఒక్క మాట నిజమే. అలాగని ఇప్పుడు అతడు మైండ్ సెట్ మార్చుకొని ఎప్పుడో చిన్నప్పుడు విషయాలను పట్టుకొని ఇప్పుడు కూడా మనుషులు అలాగే ఉంటారు అనుకోవడం అతడు అతడు ఫూలిష్నెస్ అని అనుకున్నాడు ఆ క్షణం. ఎందుకంటే ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోతుంది. అతడు కూడా చాలామందిని చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంత పెద్ద సామ్రాజ్యం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎంతోమంది అందమైన అమ్మాయిలు అతడి కళ్ళకు కనిపించినా కూడా ఎవరిని అతడు ఇంతవరకు పట్టించుకోలేదు. అలాగే ఆమె కూడా ఎవరో ఒకరు కనిపించే ఉంటారు ఇన్ని సంవత్సరాలలో. ఇప్పుడు మరియు చిన్నప్పుడు విషయాలను పట్టుకొని వెళ్ళిపోగానే తన్ను ఇంటికి తీసుకొచ్చేయడం, ఇలా ఏవేవో అని అతడు ఆలోచించడం లేదు. మొదట ఆమెను నిశితంగా గమనించాలి. ఆమె చుట్టూ వాతావరణం ఎలా ఉందో గమనించాలి అని చెప్పి నైనాతో అనేసరికి నైనా కొంచెం షాక్ అయినా తన మైండ్ సెట్ను నైనా మార్చలేదు అని ఆమెకు ఆ క్షణం అర్థమయ్యింది. సరేలే, అన్నయ్య ఏదో ఒకటి ఆ ఊరికి రావడానికైతే ప్రస్తుతానికి అన్నయ్య ఒప్పుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చూసిన తర్వాత అన్నయ్యకు నచ్చితే తన మైండ్ సెట్ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. అది అన్నయ్య ఇష్టం అని నైనా ఆలోచిస్తూ ఉన్న టైంలో అప్పుడే వికాస్ కూడా ఇంటికి వచ్చాడు. అలా జరిగిందంతా గగన్ వికాస్కి చెప్పి, మనం ఆ ఊరికి వెళ్ళబోతున్నాం. అలాగే నువ్వు కానీ నైనా కావచ్చు. మనం ఆ అమ్మాయి కోసం వచ్చాము అని అన్నట్టు ఉండకూడదు. మనం ఆ అమ్మాయి కోసం కాదు అన్నట్టే ఉండాలి. మనం ప్రస్తుతానికైతే గుడి కోసం వెళ్తున్నట్టే ఉండాలి. ఆ అమ్మాయి కోసం వెళ్తున్నాము, అదేమో నిజమే. కానీ ఆ విషయం తనకు మాత్రం తెలియకూడదు. ఆ అమ్మాయి అక్కడ ఎవరినైనా ప్రేమిస్తుందా, లేదా ఇప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా, ఇలాంటి విషయాలు ఏవి తాతయ్యకు కూడా క్లారిటీగా తెలీదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఆయన చెప్పేవారు. కానీ ఆయన కూడా చెప్పలేదు. పైగా నాకు తన గురించి అప్పుడప్పుడు చెప్పడానికి కూడా చూశారు. కానీ నేను పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు. నాకు పల్లెటూరు అమ్మాయి అంటే
నాకు నచ్చదు అని చాలాసార్లు నేను తాతయ్యకు మొహాన్ని చెప్పేశాను. అందువల్లే అనుకుంటా కనీసం బయట వాళ్ళనైనా ఎవరినైనా చూసి నేను ఎవరినైనా చూసి ప్రేమిస్తే అలా ఆయన వాళ్ళు నాకు నచ్చుతారేమో అని అప్పుడు అక్కడున్న ఆ అమ్మాయికి వేరే వాళ్ళను పెళ్లి చేయొచ్చు అని తాతయ్య అనుకున్నట్టు ఉన్నాడు అని గగన్ ఈ విషయాలను ఏదో ఆలోచిస్తూ అక్కడే ఉన్న వికాస్కు నైనాకు చెప్పేసరికి వాళ్ళు కూడా అవును అన్నట్టు సైలెంట్గా ఉన్నారు ఆలోచిస్తూ. ఆ తర్వాత అందరూ అప్పటికప్పుడే లగేజ్ సర్దుకొని ఊరికి బయలుదేరారు. టైం అప్పుడు ఈవినింగ్ కావడంతో దాదాపు ఆ ఊరు చాలా దూరం కారులోనే బయలుదేరారు. దాదాపు ఆ ఊరికి వెళ్ళాలి అంటే మధ్యలో 5 గంటల జర్నీ ఉంటుంది. గగన్ కొద్దిసేపు, వికాస్ కొద్దిసేపు, నైనా కొద్దిసేపు ముగ్గురు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అప్పుడే నైనా అన్నయ్య అని పిలిచేసరికి ఆమె వైపు చూశాడు గగన్. అదేంటంటే ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్న వాటికి భిన్నంగా ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఆ అమ్మాయి నీకోసమే ఎదురు చూస్తూ ఉంటే ఏం చేస్తావు అని అడిగింది. దానికి గగన్ ఒక్క క్షణం ఆ మాట తన మనసుకు నచ్చినట్టు ఒక అందమైన చిరునవ్వు అతడి పెదాలపై ఆ క్షణం కనిపించింది. అప్పుడే కనిపించి అలా మాయం అయ్యింది. మళ్ళీ అతడు మొహాన్ని కోపంగా మార్చేస్తూ ఏముందిరా, ఏదైనా కళ్ళతో చూస్తే కానీ నమ్మం కదా. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అయితే నా అంత లక్కీ పర్సన్ ఇంకొకడు ఉండడు. ఇంకో విషయం, ఆ అమ్మాయి లైఫ్లో ఎవరైనా ఉన్నారా అని నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను ఆ అమ్మాయికి ఒక దారి చూపిస్తా. ఆ అబ్బాయిని తెచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తా. అలాగే ఇంకో విషయం, ఆ అమ్మాయి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఆ అమ్మాయి నా పేరు మీద ఎందుకు మార్చిందో నాకు తెలీదు. తనవన్నీ తనకు ఇచ్చేసి తను ఇప్పుడు ఏదో ప్రాబ్లంలో ఉంది. ఆ విషయం కూడా నువ్వు చెప్పావు కదా. తన ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయాలి ముందు. అంతవరకు నేను ఎవరు ఏంటి ఈ విషయాలు ఏవి ఆ అమ్మాయికి తెలియకూడదు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే అవసరం కోసం దేన్నైనా ఎంతకైనా తెగించేలా ఉన్నారు అని అనేసరికి ఆ మాట ఎందుకో వికాస్కి నైనాకి ఇద్దరికి అస్సలు నచ్చలేదు. కొంచెం కోపంగా విసుగ్గా అతడి వైపు చూశారు. కానీ అతడు మాత్రం ఏం మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు కూడా ఎందుకో మనసులో అనిపించింది ఆ మాట గగన్ అనేశాడు తొందరపాటులో అని. కానీ ఎందుకో తెలీదు ఆ మాట అనడం గగన్కి కూడా నచ్చలేదు. తొందరపాటులో అన్నాను అని అప్పుడు రియలైజ్ అయ్యాడు. ఆమెను అలా తీసేసి మాట్లాడడం అతడు బంధాల నుంచి బాధ్యతల నుంచి పారిపోవాలి అనుకుంటున్నాడు. అది చాలా ఈజీగానే తెలుస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా అతడు ఊహ తెలిసి ఒక వయసుకు వచ్చేసరికి తన అమ్మా నాన్నను పోగొట్టుకున్నాడు. తన చుట్టూ ఉన్న మంచి వాళ్ళు అని ఎవరినైతే తనకు అన్నీ అయ్యి ఉన్నారో వాళ్ళ అందరినీ ఒక్కొక్కరిగా కోల్పోతూ వచ్చాడు గగన్. ఇప్పుడు తన తాతయ్య ఆయన్ని కూడా కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు గగన్. ఇప్పుడు అతడి లైఫ్లో మిగిలింది వికాస్ మరియు నైనా. వాళ్ళ ఇద్దరు మాత్రమే. ఏం జరిగినా వీళ్ళని అతడు కోల్పోవడానికి వదులుకోవడానికి ఇప్పుడు అతడు సిద్ధంగా లేడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త బంధాన్ని అతడి లైఫ్లోకి ఆహ్వానిస్తే వచ్చే ఆమెతో అతడికి ఒక బంధం ఏర్పడుతుంది. ఒక తల్లిలా, ఒక స్నేహితురాల్లా, ఒక భార్యలా అతడికి తోడుగా ఉంటుంది. ఇలా వేల ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అతడే అడుగుతూ పిచ్చోడిలా ఆలోచిస్తూ ఉండిపోయాడు గగన్. దాదాపు 5 గంటల జర్నీ. నైట్ ఎప్పుడు 12 గంటలకు ఆ ఊరికి చేరుకున్నారు ముగ్గురు. అసలే పల్లెటూరు. దాంతో 12 అయ్యేసరికి చాలా సైలెంట్గా ఎవరు మానవుడు కూడా కనిపించడం లేదు. అంత సైలెంట్గా ఉంది. కానీ కారు వెళ్తూ ఉంటే ఆ శబ్దానికి అక్కడ రోడ్డుపై ఉండే కుక్కలు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. వాటికి వికాస్ కొంచెం భయపడి గగన్ వైపు చూస్తుంటే గగన్ తల కొట్టుకుంటూ పల్లెటూరు కదరా, అలాగే ఉంటుంది అన్నాడు నవ్వుతూ. వికాస్ నైనా ఇద్దరూ నవ్వుకుంటూ అలా వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ రావడంతో కార్ని అక్కడ ఆపాడు. గగన్ ఆల్రెడీ తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ ఊరికి పంపించి ఆ ఊర్లో వాళ్లకు ఏదైతే స్థలాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ చూసి అలాగే ఆ ఊర్లో వాళ్లకు ఇల్లు కూడా ఉంది అని చెప్పడంతో
అని చెప్పడం కన్నా రాజుల కాలం నాటి ప్యాలెస్ అని చెప్పచ్చు. అంత పెద్దది అక్కడ ఉంది. దాన్ని క్లీన్ చేయించి రెడీ చేయమని చెప్పాడు. కానీ ఆ విషయం బయటికి రాకూడదు అనేసరికి సైలెంట్గా ఎంత పల్లెటూరు అయినా కూడా డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తూ ఆ ఇంటిని క్లీన్ చేయించేశాడు గగన్. మనిషిని పెట్టి మొత్తం అయితే అయిపోలేదు, కానీ వాళ్ళ కోసం ఒక 2 గదులు మరియు కిచెన్ మరియు ఆ పెద్ద హాల్ ఇవి క్లీన్ చేయడానికి గగన్ చెప్పిన టైంలో ఆ మనిషికి తల ప్రాణం తోక్కు వచ్చింది. తర్వాత వాళ్ళు ఊరికి వచ్చి వాళ్ళ ఇంటి ముందు గగన్ కార్ ఆపి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కూడా ఆ ఇంటికి వచ్చే దారిని మర్చిపోలేదు నేను అని మనసులో అనుకున్నాడు గగన్. ఆ టైంలో ఒకప్పుడు ఏ విషయాలనైతే గుర్తుకు తెచ్చేసుకోకూడదు అని అతడికి తన అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మెంటల్గా అతడు డిస్టర్బ్ అయినప్పుడు అనుకున్నాడో, ఇప్పుడు అవే అవే విషయాలను అతడు గుర్తుకు తెచ్చుకోవడం ఒక్కొక్కటిగా మొదలుపెట్టాడు గగన్. ఆ తర్వాత ఎంతో ఇష్టంగా తన ఇంటి వైపు చూస్తూ నైనా వికాస్తో కలిసి ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. గగన్ ఆ ఇంట్లోకి వెళుతూ ఒకసారి ఎందుకో తెలీదు ఆ ఇంటి గుమ్మం నుంచి పక్కింటి గుమ్మం వైపు ఒకసారి చూశాడు. ఆ ఇంటికి మధ్యన ఒక పెద్ద గోడ అడ్డం ఉంది. కానీ ఈ ఇల్లు ఇంట్లోకి ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడేం జరుగుతుందో వాళ్ళకు వీళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది బయట జరిగేదంతా. అలా ఒకసారి చూసి చీకటిగా ఉంది కాబట్టి అందరూ నిద్రపోయి ఉంటారు అని అనుకుంటూ వెళ్ళిపోయాడు లోపలికి గగన్. అలా మొత్తం చూస్తూ ఉంటే అప్పుడే నైనా అన్నయ్య ఎంత పెద్ద ఇల్లు, చాలా అందంగా ఉంది. నాకు కనుక ఛాన్స్ ఇస్తే వీడితో ఇక్కడే సెటిల్ అయి ఉండిపోతా అని తను నవ్వుతూ చెప్పేసరికి వికాస్ కొంచెం కోపంగా నేనుండను పోవే, ఇక్కడ అసలే కుక్కలు చాలా ఉన్నాయి, అసలు ఉండను అన్నాడు వికాస్. ఆ మాట గగన్ ఇంకా గట్టిగా నవ్వేశాడు. ఆ తర్వాత అప్పటికే గగన్ చెప్పిన మనిషి వాళ్ళకు ఫుడ్ కూడా వడ్డించేశాడు. దాంతో వెళ్ళి ముగ్గురు ఫ్రెష్ అయి వచ్చి భోజనం చేశారు. ఆ తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. గగన్ అతని గదికి వెళ్ళి చిన్నప్పుడు తన అమ్మతో అక్కడ చేసిన అల్లరి, తన అమ్మ తన్ని బుజ్జగించడం, అన్నం తినిపించడం, అల్లరి చేస్తే కొట్టడం, ఇవన్నీ గుర్తొచ్చి గగన్ నవ్వుకుంటూ అలాగే బాల్కనీ నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు. పక్కన ఉన్న ఆ ఇంటి వైపు అప్పుడే అతడికి ఏదో ఒక నిశ్చితమైన ఆకారం కనిపించేసరికి ఒక్కసారిగా అక్కడ నుంచి కనిపించకపోయేసరికి పక్కనే విండో ఉండేసరికి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ బాగా కనిపిస్తుంది అని అక్కడికి వెళ్ళి చూశాడు గగన్. అది చాలా దగ్గరగా అప్పుడు కనిపిస్తూ ఉంది ఆ నిశ్చితమైన ఆకారం. టైం 12 అవుతున్నా కూడా బండెడు అంట్లు బయట వేసి కడుగుతూ ఉంది. చాలా ఉన్నాయి. అవన్నీ చకచకా కడుగుతూ ఉంటే గగన్ అలాగే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అవన్నీ కడిగేసి అక్కడే కొన్ని బట్టలు కూడా నానబెట్టుకుంటూ అవి కూడా ఆ టైంలో చలికి ఉతికేసి అన్నీ ఆరేసి ఆ తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్తూ ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకొని వచ్చి అప్పుడు ఆమె ఒళ్ళంతా చిరాకుగా అనిపిస్తూ ఉండడంతో స్నానం చేసి పడుకుంది. ఇదంతా అతడు గదిలో నుంచి చాలా క్లారిటీగా అతడికి కనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం అతడు నుదురు రబ్ చేసుకుంటూ తనేనా, ఒకప్పుడు మహారాణిలా ఉన్న తనేనా ఇలా ఉందేంటి, అయినా ఇప్పుడు ఈ టైంలో ఆ అమ్మాయి ఈ పనులన్నీ చేసి ఇప్పుడు 2 అవుతుంది. ఇంతవరకు పాపం ఆ పనులన్నీ చేసి అలసిపోయిన ఆమె మొహం చూస్తుంటే తెలుస్తుంది తనే అని గగన్కి. ఇలా గగన్ ఆలోచిస్తూ చాలాసేపు బాధపడుతూ అలాగే ఉండిపోయాడు. అలా ఆలోచిస్తూ ఎప్పుడో లేట్గా పడుకున్నాడు. కానీ ఎంత పడుకున్నా కూడా కలత నిద్ర, మనసులో బాధ, గుండెల్లో ఏదో లైట్గా సలుపుతున్నట్టు నొప్పిగా అనిపిస్తూ ఉంటే ఎంత లేట్గా పడుకున్నా గగన్ మాత్రం కరెక్ట్గా 5 గంటలకు లేచేశాడు. ఎందుకో తెలీదు, చిరాకుగా అనిపించడం వల్లే కొద్దిసేపు అక్కడ జిమ్ లేదు కాబట్టి ఏవో వర్కౌట్స్ చేసి ఫ్రెష్ అయ్యి అలా ఒక మంచి కాఫీ అతడే ప్రిపేర్ చేసుకొని బయటికి వచ్చాడు గగన్. బయటికి వచ్చి కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే ఏదో అయ్యింది. ఒకసారి ఏదో చప్పుడయ్యింది. ఆ శబ్దం వచ్చిన వైపు చూడగా
పల్లెటూరు, పైగా చలికాలం. ఇంకా చీకటిగా ఉంది. ఈ టైంలో ఏంటి ఈ శబ్దం అని మొబైల్ టార్చ్ చేసి మరీ చూశాడు. అప్పుడు అటువైపున ఎవరో వాళ్ళ ఇంటి గోడకు అవతల వైపు నుంచి ఇవతల వైపు ఉన్న చెట్టులో పూలు కోస్తూ కనిపించారు. గగన్ ఈ టైంలో మా ఇంటి పూల చెట్టులో పూలు కోస్తున్న ఆ పూల దొంగ ఎవరా అని నవ్వుకుంటూ సిల్లి అని ఒకసారి చూద్దామని ముందుకు అడుగు వేశాడు గగన్. కానీ అటువైపు ఉన్న ఆ అమ్మాయి పూలను కోసుకొని ఆ ఇంటి గేట్ తీసుకొని బయటికి వస్తూ ఉంటే ఒక్క క్షణం గగన్కి అర్థమయ్యింది. ఆ అమ్మాయి ఆ పూలు కోసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది అని. దాంతో గగన్ కూడా బయటికి వచ్చి ఒకసారి చూశాడు ఆ అమ్మాయిని. ఇంట్లో నుంచి వెళ్ళటం చూసి చిన్నపాటి ఆతృత. ఎందుకో అతడి మనసు కూడా ఆమె వెంట వెళ్ళమన్నట్టు అతడి మనసుకు ఏదో సంకేతం పంపుతుండడంతో అతడు కూడా ఆమెను ఫాలో అవుతూ ఉన్నాడు. ఆమె ఆ మంచులో ఒక మంచులా కరిగిపోతూ అందమైన ఆమె దేహం ఆ హాఫ్ సారీలో ఇంకా అందంగా వెలిగిపోతుంది. సన్నగా చాలా అందంగా ఉన్న ఆమెని చూస్తే గగన్కి నిజంగానే పిచ్చెక్కిపోతుంది. ఆ అమ్మాయి దాదాపు ఒక 15 నిమిషాల తర్వాత ఆ ఊర్లోనే ఉండే ఒక గుడికి చేరుకుంది. గగన్ బయట నుంచి ఆ గుడిలో అడుగు పెట్టే ముందు నుంచి అతడు ఆ గుడిని పరిశీలించాడు. తన తాతయ్య ఏ గుడి గురించైతే చెప్పాడో ఆ గుడి ఇదే అని అర్థమయ్యింది అతడికి. ఆ తర్వాత ఆమె లోపలికి వచ్చి పూజారి గారు అని పిలిచేసరికి ఆయన చిన్న చిరునవ్వుతో సీతమ్మ వచ్చేసావా, నీకోసమే చూస్తున్నామా అంటూ ఆ అమ్మాయి దగ్గర ఉన్న పూలు మరియు ప్రసాదం అన్నీ తీసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆమె ప్రదక్షిణలు పూర్తి చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చింది. ఇదంతా జరుగుతున్న అంతసేపు గగన్ దూరంగా ఉండి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడు పూజారి గారు హారతి తీసుకోమా అని ఆమెకు హారతి ఇచ్చేసరికి ఆమె హారతి తీసుకొని నుదురుపై కుంకుమ పెట్టుకొని పూజారి గారు గుర్తుంది కదా, ఈరోజు నేను చెప్పాను కదా ఆయన పేరు పైన అర్చన అభిషేకం చేయించమని, చేయించారా అనేసరికి ఆయన నవ్వుతూ చేయించా సీతమ్మ తల్లి, నువ్వు చెప్పడం నేను చేయకపోవడమా, స్వామివారికే కోపం వస్తుంది నువ్వు చెప్పింది నేను చెయ్యకపోతే అని నవ్వుతూ ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత సీత వెళ్ళి అక్కడ కూర్చుందాం అని అలా వెనక్కి తిరిగింది. కానీ అప్పుడే ఆమె ముందుకి గగన్ వచ్చి నిల్చున్నాడు. ఒక్క క్షణం గగన్ కళ్ళల్లోకి ఎవరు అన్నట్టు చూసింది. పైగా అంత సడన్గా వచ్చి తన ముందు నిల్చోగానే ఒక అడుగు వెనక్కి వేసి ఆమె పడిపోతుందేమో అని అనుకుంది. కానీ ఆమె చెయ్యి పట్టుకొని పడిపోకుండా ఆమెను పట్టుకున్నాడు. అతడు కళ్ళలోకి అలాగే చూస్తుంది. అతడు కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. ఇంతకీ సీత గగన్ని గుర్తుపడుతుందా? తెలుసుకోవాలి అంటే రేపటిదాకా వెయిట్ చేయండి. రేపు దీని ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. ఈరోజే ఇచ్చేద్దాం అనుకున్నా, చాలా పెద్ద స్టోరీ, పైగా సండే కదా, మా డెవిల్స్ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళని దాటి ఫుల్ ఎపిసోడ్ ఇచ్చేంత ధైర్యం లేదు. నెగిటివ్ కామెంట్స్ పెట్టి లేదా ఎపిసోడ్ పెట్టడం లేదు అని కామెంట్ చేసిన నేనేమీ చేయలేను బంగారాలు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పడానికి కూడా నా మీద నాకే కోపం వస్తుంది, సిగ్గేస్తుంది. కాబట్టి ఇవ్వడానికి మళ్ళీ ట్రై చేస్తా. చాలా చాలా కష్టమైన చేస్తున్నా. వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండిరా, ఒక లైక్ ఇవ్వండిరా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.